రైట్ అండి. మరో కాలర్ శ్రవణ్ కెనడా నుంచి కాల్ చేశారు. శ్రవణ్ గారు నమస్తే అండి, మీ క్వశ్చన్స్ ఏంటో అడగండి. శ్రీలత గారు నమస్తే అండి. లక్ష్మీపతి గారు మీకు కూడా. సార్ నాకు మెయిన్ గా ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఫస్ట్ క్వశ్చన్ అండి, మన రాష్ట్ర అప్పు గురించి. సార్ ఇప్పుడు రాష్ట్రంలో అప్పు 3 లక్షలు 4 లక్షలు అని మొన్న డైరెక్ట్ గా పార్లమెంట్ లోనే రిలీజ్ చేసినారు. ఉండొచ్చు ఒక 10 లక్షలని ఇప్పుడు కౌంట్ చేస్తున్నారు, లేదంటే 12 లక్షలు అని అంటున్నారు. బట్ దేశం యొక్క అప్పు దగ్గర మనకి $635 బిలియన్ ఉందండి. అంటే మనిషి మీద పడే భారం 27 లక్షలు. సో మీరు దేశం యొక్క అప్పుని వదిలేసి రాష్ట్రం అప్పు గురించి ఎందుకు సార్? అంటే అప్పు తప్పని నేను అనట్లేదండి. పెద్ద కంట్రీ అయిన యుఎస్ఏ అన్నిటికంటే ఎక్కువ అప్పు చేసింది. అప్పు చేయడం అనేది పెద్ద తప్పేం కాదండి. రాష్ట్రం డెవలప్ అవుతునేటప్పుడు అప్పు ఉంటుంది. అలాంటిది దేశం మీద ఇంత అప్పు పడుతున్నప్పుడు మీరేమనండి, రాష్ట్రం మీద అప్పు పడుతున్నప్పుడు ఎందుకు అంటున్నారని మొదటి క్వశ్చన్ అండి. రెండోదండి, ఎలక్ట్రాలియల్ బాండ్స్ గురించి నేను చూస్తున్నానండి. అంటే కొంచెం నాకు డీటెయిల్ గా చదవడం అనేది చాలా ఇష్టం. అందుకు నేను చూస్తున్నాను, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వెళ్తున్నాను. రెండు ఎలక్ట్రాలియల్ బాండ్స్ అండి. రెండు చూడంగానే నాకు చాలా విరక్తి పుట్టిందండి. ఫస్ట్ అలన్ గ్రూప్ అనేది బీజేపీకి 2 కోట్లు డొనేట్ చేసిందండి. అది ఒక బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీ. మీరేమోంచి గోవుని దేవుడిలా చూస్తాను, అసలు వేటిని చంపను అని చెప్పిన ఆ అలన్ గ్రూప్ 2 కోట్లు మీకు ఎందుకు ఇచ్చిందండి? ఇచ్చింది మీరు ఎలా తీసుకున్నారు దాన్ని? అది ఫస్ట్ క్వశ్చన్. రెండోది అరబిందో ఫార్మా సెకండ్ వన్. ఈయన అక్కడ శరత్ రెడ్డి అని ఆయన కవితకి కో-అక్యూజ్ చేసిన ఆయన అప్రూవర్ గా టర్న్అవుట్ అయినారు ఢిల్లీ లిక్కర్ కేసులోని. ఇంకా 5 వర్త్ ఆఫ్ ఎలక్ట్రాలియల్ బాండ్స్ బీజేపీకి డొనేట్ చేసినారు. అది ఎప్పుడు? 5 సంవత్సరాలు ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత, 5 డేస్ ఈడీ అరెస్ట్ అయిన తర్వాత. సో దీన్ని అసలు ఎట్లా చూడాలండి? ఇంకా నేను లోపలికి వెళ్దాం అనుకుంటున్నాను, కానీ చూస్తుంటే ప్రతి దాంట్లోనే ఒక చెత్త. థర్డ్ క్వశ్చన్ అండి, ఫైనల్ క్వశ్చన్. మొన్న రాజస్థాన్ లో మోదీ గారు ఇట్లా వెళ్ళి క్యాంపెయిన్ చేస్తునేటప్పుడు మొత్తం అంతా ముస్లిమ్స్ కి దోచి పెడతారు. సార్ నేను ఒక హిందూనే, మనం అంతా ఒక సెక్యులర్ కంట్రీలో ఉన్నాం. ఒక దేశ ప్రధాని అయ్యుండి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? అది ఇట్స్ క్వైట్ ఫ్రస్ట్రేటింగ్ అండి. ఇక్కడ నుంచి చూస్తున్న కొద్దీ మేము ఎంతో సపోర్ట్ చేద్దామని చూస్తున్నా కూడా ఇలాంటి మాటలు ఒక ప్రధాని నుంచి, చలో ఎవరో థర్డ్ గ్రేడ్ ఎవరో ఒకరు వచ్చి చేస్తే ఓకే అండి, బట్ ఒక ప్రధాని అలాంటి వర్డింగ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? శ్రావణ్ గారు ధన్యవాదాలు. సగటు భారతీయుడిగా విదేశాల్లో ఉన్నా కూడా భారతదేశం యొక్క భవిష్యత్తు గురించి మీ యొక్క ఆలోచనలని TV9 ద్వారా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నెంబర్ 1. నెంబర్ 2, అప్పుల విషయం అంటున్నారు. మేము రాష్ట్రంలో అప్పుల విషయం కానీ కేంద్రంలో అప్పుల విషయం కానీ, అప్పులు అనేది పరిమితికి మించి చేయాలనేదే కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ యొక్క సర్కార్ యొక్క లక్ష్యంగా మీ దృష్టికి పట్టుకొస్తా ఉన్నా. సారీ, ఇవాళ మీరు కేంద్రంలో గమనించినట్లయితే 2014-14 అంటే అంతకుముందు ఇంకా మరీ ముందుకు వెళ్ళకుండా 14-14లో ఈ దేశంలో 12 లక్షల కోట్ల పైచేలుకు, అక్షరాల 12 లక్షల కోట్ల పైచిలకు అవినీతి అక్రమాలు జరిగినాయని కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో జరిగినాయనేది ప్రజలు కాదు లెక్కలు చెప్తా ఉన్నాయి, ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కూడా ఈ అంశం ఆధారంగానే ఎన్నికల ముందుకు వచ్చింది. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వము ఎక్కడా కూడా దుబారాకు అవకాశం లేకుండా, దయచేసి వినండి సార్, దుబారాకు అవకాశం లేకుండా ఢిల్లీలో మీరు గమనించినట్లయితే ఈ యొక్క మినిస్ట్రీస్ కనుక మీకు తెలిసిన వాళ్ళు కానీ ఇతర అంశాలు మీడియా మిత్రులు మీడియా పెద్దల ద్వారా గమనించినట్లయితే యొక్క ఏదైతే ప్రధాన మంత్రిత్వ శాఖల కార్యాలయాల్లో దుబారా ఖర్చు, టీ ఖర్చు ఇంత, పాల ఖర్చు ఇంత, బలానా మెయింటెనెన్స్ ఖర్చు ఇంత అనే దుబారా ఖర్చుల్ని కోట్లాది రూపాయలని కంట్రోల్ చేసింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఎట్ ది సేమ్ టైం కేంద్రంలో ప్రభుత్వం అప్పులు చేసినా కూడా విదేశాలకి ప్రధానంగా ఉన్నటువంటి గత ప్రభుత్వం 2014-14లో ఆయిల్ కంపెనీల ద్వారా విదేశాలకు ఇవ్వాల్సినటువంటి వేలాది కోట్ల రూపాయలు, అంటే లక్షలాది కూడా అనొచ్చు, లక్షలాది కోట్ల రూపాయల అప్పుల్ని సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీర్మానం చేసిన అంశాన్ని మీ ద్వారా నేను ఈ దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, ప్రపంచంలో ఉన్నటువంటి మీలాంటి పెద్దలకి మీ దృష్టికి పట్టుకొస్తా ఉన్నా. దాంతోపాటు రాష్ట్రంలో అప్పులు చేసినాయంటే మనం ఏమంటున్నామంటే
పరిధికి మించి మా భారతీయ జనతా పార్టీ కేంద్రం ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు కొంతమంది ఉద్దేశపూర్వకంగా. ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి కొంతమంది మేధావులు ముసుగులో ఉన్నటువంటి కొందరు పెద్దలు ఏం చేస్తూ ఉన్నారు, రాష్ట్రంలో అధికంగా అప్పులు ఇచ్చేశారండి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని చూసో, జగన్మోహన్ రెడ్డి గారిని చూసో మేము కేంద్ర ప్రభుత్వం అప్పులు ఇవ్వదు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమము, ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఈ రాష్ట్రంలో ప్రజానీకం ఇబ్బంది పడకూడదు కాబట్టే అనేక అంశాలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని ఓవర్కమ్ అవుతూ ఆంధ్ర రాష్ట్రానికి ప్రధానమైనటువంటి అవకాశాన్ని, ప్రధాన ప్రయారిటీని ఇస్తూ ఈ రాష్ట్రానికి అప్పులు ఇచ్చిందనే విషయాన్ని మీ ద్వారా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నా. అలాగే మీరు ఎలక్ట్రానిక్ బాండ్స్ అని చెప్పారు. మీరు ఖచ్చితంగా ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో అది అరవిందో ఇచ్చారా, మిగతా వాళ్ళు ఇచ్చారా కొద్దిసేపు పక్కన పెడితే, ఆ బాండ్స్ కొనడానికి దేర్ ఈజ్ లాట్ ఆఫ్ ప్రొసీజర్ అండి. ఇవాళ మనం పొద్దున డబ్బులు కడితే సాయంత్రం బాండ్స్ ఇచ్చే అవకాశం లేదని మీరు దయచేసి గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకు మాట్లాడుతున్నానంటే అవినీతిని, అక్రమాలని అరికట్టడం కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని తీసుకొచ్చి ఇంత ప్రజలతో, విమర్శకులతో మాట పడే అవకాశం మాకు లేదు. మేము కూడా అనాథరైజ్గా తీసుకోవచ్చు. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వము అవినీతి వ్యతిరేక ప్రభుత్వాన్ని దయచేసి మీరు గమనించాలా.